ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కానీ మరికొన్ని స్కూళ్లు మాత్రం మరీ అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను 5 స్టార్ రేటింగ్ లోకి తీసుకురావాలంటే 13,526 కోట్లు అవసరమవుతుందంటున్నారు. ప్రజా ప్రతినిధులు స్కూళ్లను దత్తత తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు, ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం, చేయలేము అధ్యక్ష. అది ఒకరోజు అయ్యే పని కాదు. ఇది ఒక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. నా నుంచి ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే, మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను.